మహబూబ్నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గ కేంద్రంలోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలకు ధీటుగా సవాల్ విసిరారు. పాత బజారుకు వెళ్లే రోడ్డు, అలాగే వందపాడకల ఆసుపత్రికి సంబంధించిన రోడ్డు విషయంలో కూడా పలు ఆరోపణలు చేశారు. క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ కట్టడం సబబు కాదు అని, నేను 2 ఎకరాల పొలం హాస్పిటల్ కోసం సొంత డబ్బులు కేటాయించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాను. హాస్పిటల్ ముందరనే మీ ఊరి వాళ్ళది 2 ఎకరాల పొలం ఉంది, అది తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి క్రిటికల్ కేర్ యూనిట్ కట్టాలి అంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏం మాట్లాడారో మీరే వినండి. లక్ష్మారెడ్డి గారి అక్క గారు అసలు ఫ్యామిలీ మెంబర్ పేరు తీసుడేందో, అక్కడ 2 ఎకరాలు తీసుకున్నది అది ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలి. కోర్టుకి ఎందుకు పోయినరు? అచ్చా, ఆ ల్యాండ్కి సంబంధించి మీకు అందరికి తెలియాలి ఏంటంటే, అది మొత్తం 149వ సర్వే నెంబర్. అది 7 ఎకరాల చేంజ్ ఏదో ఉండకుంటారు. దాంట్లో ఎప్పుడో 58లో ఎప్పుడో మచ్చేంద్రనాథ్ గారు అనే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 3 ఎకరాలు ఇచ్చిండ్రు. ఎక్స్ సర్వీస్ మెన్కి అమ్మే రైట్స్ ఉంటాయి, అంటే 10 ఏళ్ళ తర్వాత అమ్మొచ్చని దాంట్లో ఉంటుంది. తర్వాత అది కూడా ఎన్ఓసి కూడా తీసుకున్నట్టున్నారు. అంటే ఎప్పుడే కానీ గుర్తుండాలి, గవర్నమెంట్ ల్యాండ్లోనే అసైన్మెంట్ ఇస్తారు, బీదోళ్ళకి ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చేది కూడా గవర్నమెంట్ ల్యాండే. కాకపోతే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చింది ఎన్ఓసి ఇస్తే అది క్లియర్ అయితే పట్టా ల్యాండ్ అయిపోతుంది. పట్టా ల్యాండ్ అయినాక ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ 3 ఎకరాల్లో ఈ 3 ఎకరాల సబ్జెక్ట్ ఒకటి, హాస్పిటల్ ఇంకోటి చెప్తారు. ఇంకో 4 ఎకరాలేమో 7 ఎకరాలు 3 ఎకరాలు వెనక ఇచ్చిండ్రు. ఇంకో 4 ఎకరాలు వాళ్ళకి ఎస్సీలకు ఉన్నాయి. డి కృష్ణ వాళ్ళ మామలు అక్కలు వాళ్ళకు ఉంది. అయితే ఈయన ఏదైతే 2 ఎకరాలు అంటున్నాడో, ఈ డి కృష్ణ వాళ్ళ పేరు మీద ఏదో ఎన్ఓసి తెచ్చుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు 2 ఎకరాలు. దాంట్లో 3-4 ఉన్నారు. దాంట్లో మా విష్ణు ఒకడు ఉన్నాడు, ఇంకా 2-3 ఉన్నారు. అందరు కలిసి దాన్ని ఆయన అమ్మిండు, తీసుకున్నారు. ఆయనకు 70 లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది మిగతా ఏదో అన్ని ఖర్చులు గిట్లా ఏదో పెట్టుకుని లేవుట్ అది చేద్దాం అనుకున్నారు. తర్వాత నాకు హాస్పిటల్కి ఎక్కడ స్థలం లేకుంటే నేనే వాళ్ళకి చెప్పి, ఎందుకు రాబోయే 70 పైసలు నేను కట్టిస్తా, ఆ స్థలం హాస్పిటల్కి ఏంటంటే వాళ్ళు ఇంకా 20-30 లక్షలు లాస్ పెట్టుకొని హాస్పిటల్కి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఆ రైతులకు వాళ్ళు అంతకుముందే వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చిన, అది రిలీజ్ చేసాను, హాస్పిటల్కి ఇచ్చారు. ఆ 2 ఎకరాలు ఆడి ఇచ్చినాం. మళ్ళీ కొత్తగా ఇచ్చుడే నాకు అర్థం కాలే. ఇంకా ఇది మచ్చేంద్రనాథ్ దగ్గర తీసుకున్నది ఏంటంటే, దాంట్లో 3 ఎకరాల్లో ఒక 19 గుంటలు, ఇక్కడ 19 గుంటలు ఆ మచ్చేంద్రనాథ్ చనిపోతే ఆయన భార్య లక్ష్మారెడ్డి అని ఒక కోర్టు పడుతుంట, ఈ యాదిరెడ్డి వాళ్ళ మామ అంట. అప్పుడు జస్ట్ 2014 స్టార్టింగ్లో కొన్నారు ఆయన. క్లియర్గా డాక్యుమెంట్లు అవన్నీ మెన్షన్ చేశారు, ఆ జీవో కాపీలు అన్నీ మెన్షన్ చేశారు. అమ్మే హక్కు ఉంది, ఆయన అమ్మే హక్కు ఉంది, కొనే హక్కు ఉంది. దాంట్లో ఏం డౌట్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. కొన్నాడు. కొన్న తర్వాత అది ఆ లక్ష్మీరెడ్డి అంటే లేఅవుట్ చేసిండు. లేఅవుట్ చేసి ఆ 19 గుంటలు ప్లాట్ లాగా చేస్తే, ఆ ప్లాట్లో దాంట్లో 1200 గజాలు ఫస్ట్ రవికుమార్ అని మన అశోక్ యాదవ్ వాళ్ళ తమ్ముడు, మా అల్లుడు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్లో మళ్ళీ ఇది ఆ 1200 గజాలు మాత్రం క్లియర్ టైటిల్ అక్క పేరు మీద చేసుకున్నారు. అది ఇప్పుడు అది ముందర ఉన్నది. ఇప్పుడు ఇదేమో పట్టా ల్యాండ్ ముందు ఉన్నది. హాస్పిటల్ కింద 2 ఎకరాలేమో అసైన్ ల్యాండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నట్టు మీ అందరికీ స్క్రీన్లో పెట్టి, ఇది కూడా అసైన్ ల్యాండే. ఎవరెవరు కొన్నారంటే 1 ఎకరా 8 గుంటలు సీతారాం గారు కొన్నారు, వాళ్ళ రిలేటివ్ పేరు మీద. అంతకుముందు 1 ఎకరా చాలా రోజుల కింద క్లియర్ టైటిల్ కాబట్టి మా అక్క వాళ్ళు కొని మళ్ళీ వాళ్ళతో వేరే వాళ్ళు కొన్నారు, వేరే వాళ్ళకి ఉంది ఇప్పుడు క్లియర్ కాదు.
ఇది 3 ఎకరాల సబ్జెక్ట్. 3 ఎకరాలకు అసైన్మెంట్కి సంబంధం లేదు. ఇక దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆల్రెడీ ఆయన అన్నాడు కదా, ఇప్పుడు అక్కడ 4 ఎకరాలు ఉంది అసైన్ ల్యాండ్, అక్కడ డి కృష్ణ వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద ఉంది. దాంట్లో నేను 2 ఎకరాలు నా సొంత డబ్బులు ఇచ్చి కొని హాస్పిటల్కి ఇచ్చిన. మరి ఆయన తెలియక 2 ఎకరాలు ఇవ్వమను ఎమ్మెల్యే గారిని, లక్ష్మారెడ్డి గారిని వాళ్ళ అక్కకి చెప్పమని మీరు అందరు చెప్పండి ఆయన అని చెప్తున్నాడు. నేను కూడా మీ అందరికి ఏం కోరుతున్నా అంటే అదే ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, 2 ఎకరాలు నేను ఇచ్చిన. ఇప్పుడు హాస్పిటల్కి ఇంకా ఇప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చింది, అది దాన్ని మీరు పోయి చూసే పరిస్థితి అయితే ఇప్పుడు పోదాం. ఇది అయిపోయిన తర్వాత చిన్న ప్లేస్లో ఇరకటంలో అది గైనకు పోయే వార్డుకు మార్చి మధ్యాహ్నం కొంచెం ప్లేస్ అక్కడ కడుతున్నారు. నేను ఎమ్మెల్యే గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఆ 2 ఎకరాలు ఇంకా ఉంది, నేను 2 ఎకరాలు ఇప్పించిన. ఆ 2 ఎకరాలు నువ్వు పైసలు ఇచ్చి ఇప్పిస్తావా, గవర్నమెంట్తో అక్వైర్ చేసి ఇప్పిస్తావా, రైతులకు ఏం మాట్లాడతావా? ఆ 2 ఎకరాలు ఇస్తే 4 ఎకరాలు మంచిగా హాస్పిటల్ సరిపోతుంది. ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా అక్కడ కట్టొద్దు, ఇప్పుడు కట్టేదానికి తప్పది, అక్కడ కడితే సరిపోతుంది. ఇంకా 12 గుంటలు ఏదైతే 12 వందల గదాలు అవుతుందో కోర్టుకి ఎందుకు పోయింది అనేది మాట్లాడాను. కోర్టుకి ఎందుకు పోయినంటే ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రెషర్ పెట్టి మొత్తం అసైన్మెంట్ అంటే పెట్టండి, ప్రొబిటర్ పెట్టండి ప్రెషర్ పెట్టండి. మావుడు ఎంఆర్ ఆఫీస్కి పోతే అరే మా మీద ప్రెషర్ ఉందంట. అరే ఏం ప్రెషర్ పోయి, అది క్లియర్ పట్ట ల్యాండ్, ఎన్ఓసి ల్యాండ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చింది, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే ఇచ్చింది, దాంట్లో ఏం తప్పు ఎవరు ఏం దాంట్లో తప్పడానికి లేదు. ఇక అక్కడనే ఎవరో సలహా ఇచ్చారు ఎంఆర్ ఆఫీస్లోనే, అయ్యా మాతో కాదు మా మీద ప్రెషర్ ఉన్నాయి కోర్టుకు పోని. మరి ఇప్పుడు నా ప్రాపర్టీ మీదని ఎవరిదైనా క్లియర్ ప్రాపర్టీ మీద అధికారం ఉపయోగించి అసైన్మెంట్ చెప్పే ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవడైనా కోర్టుకు పోతాడు. బాధతో కోర్టుకు పోయిండు. కోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఆర్డర్ కాపీ ఉంది, ఇది ప్రైవేట్ ల్యాండు, పట్టా ల్యాండు, దీంట్లో ఎవరు మాట్లాడని హక్కు లేదు. ఎమ్మెల్యే గారి పేరు కూడా మెన్షన్ చేసింది దాంట్లో, అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఎవరు దీని మీద మాట్లాడవద్దు అని ఇంత క్లియర్ ఆర్డర్ ఉంది. పేపర్లు సబ్మిట్ చేస్తలేడనేది మాట్లాడాడు. కోర్టులు అన్ని పేపర్ సబ్మిట్ చేస్తేనే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. మీరు ఆర్డర్ కాపీలు ఉంది, మీరు ఆర్డర్ కాపీ అందరికీ పంపిస్తా. జీపీ గవర్నమెంట్ లీడర్ ఆయన టైం తీసుకున్నాడు వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్మిట్ చేయడానికి. ఆర్డర్లో క్లియర్ మెన్షన్ ఉంది. ఆయన పేపర్ సబ్మిట్ అంటే తప్పించుకొని తిరుగుతున్నాను మాట్లాడుతూ కోర్టులో అన్ని పేపర్ సబ్మిట్ చేస్తే ఆర్డర్ వచ్చింది. ఇది ఇంత క్లియర్గా ఉంటే అనవసరంగా స్క్రీన్లు పెట్టి మాట్లాడి అసలు అప్పుడు తెలియక మాట్లాడిన అయిపోయింది, మళ్ళీ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు అందరూ మీడియా మీద ఎవరైనా కమిటీలాగా ఏర్పడతారండి, ఆల్ పార్టీ మన పెడదాం. ఇది నేను చెప్పిన దాంట్లో ఒక్క ఓటు అటు ఇటు ఉంటే కూడా నేను దేనికైనా రెడీ ఉన్నా. ఇప్పుడు అనవసరంగా అసలు అక్క బాధపడుతున్నది. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు తీసి అనవసరంగా 2 ఎకరాలు ఆమె పేరు మీద ఏడుందో ఏమైనా చూపించాలి. ఇప్పుడు మరి నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా లక్ష్మారెడ్డి గారు అక్క పేరు మీద 2 ఎకరాలు ఉంది, అది విడిచిపెట్టమని చెప్పండి అన్నాడు. అది చూపి ఇడిపిస్తా. ఈ బాధ్యత లేకుండా నోటికి వచ్చింది మాట్లాడానా? ఆ 2 ఎకరాలు మా అక్క పేరు మీద ఏడుందో రికార్డు చూపిస్తే మరి ఇప్పిస్తాను నేను, అంతేనా? ఇంకా దాని హాస్పిటల్ రోడ్ గురించి మాట్లాడారు. హాస్పిటల్ ప్లాన్ చేసినప్పుడు ఈ హైవే ఆ బ్రిడ్జ్ లేదు, కిందికి ఉండే, కంప్లీట్ కిందికి ఉండే డైరెక్ట్ రోడ్ ఉండే. ఆ డైరెక్ట్ రోడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ రోడ్ పడుతుండే. దాని ప్రకారం హాస్పిటల్ హైట్ డిజైన్ చేశారు. తర్వాత బ్రిడ్జ్ వచ్చే వరకు అంత పరిచయం అయింది. అది అంత బ్రిడ్జ్ అంత హైట్ వస్తుందని ఎవరు తెలియదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంఆర్ ఆఫీసు ఆ పక్కన హైట్ వచ్చిన ఎంఆర్ ఆఫీస్ డౌన్కి అవుతుందా లేదా? దానికి ఎవరు బాధ్యులు? దానికి సొల్యూషన్ ఆలోచన చేయాలి కానీ కామెంట్ చేసాడు ఏంది? ఇప్పుడు అది అనుకోకుండా హైట్ అయింది కాబట్టి అయినా అసలు అప్పుడు సడన్గా ఓపెనింగ్ అయినా కొన్ని రోజులకి ఎలక్షన్ వచ్చినాయి. ఆ రోడ్ వేసేది ఉండే అప్పుడే విష్ణిస్తానని రోడ్ ఇస్తున్నాడు. మీకు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పిన నేను ఆ రోడ్ ఇయనిక రెడీ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కాబట్టి డైరెక్ట్ విష్ణు చేయడానికి లేదు. నేను ఆ విష్ణుకి డబ్బులు కట్టించి ఆ రోడ్కి ఎంత స్థలం అవుతుందో నేను డబ్బులు కట్టించి ఆ సీసీ రోడ్కు నా డబ్బులతోనే ఇస్తాను.
ఇప్పుడు ఒకసారి పోయి మనం చూద్దాం సార్. ఇక దీంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది మీరు చెప్పాలి దీంట్లో. అచ్చా ఇంకోటి, అది ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు పోయి చూడండి. అక్కడ ఆ బిల్డింగ్ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ ఎవరికైనా క్రిటికల్ కేర్ యూనిట్ దాంట్లో ఇరికిస్తుంటుంది. దాంట్లోనే పక్కనే 2 ఎకరాలు ఉంది, అసైన్మెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు. గవర్నమెంట్ డబ్బులు కట్టించి తీసుకోవచ్చు. నేను ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చి కూడా తీసుకోవచ్చు. అది మొత్తం కలిసి 4 ఎకరాలు బ్రహ్మాండంగా అవుతుంది హాస్పిటల్కి. మరి ఈ పని చేయాలని కొడుతున్నాం. అయ్యా మీరు కూడా చెప్పండి. ఆయన అడిగిన అయ్యా అందరు చెప్పిండు ఆ ఎమ్మెల్యే గారికి, మా అక్క 2 ఎకరాలు ఇవ్వమని మీకు అందరు చెప్పమని చెప్పిన, నాకు చెప్పమని. నేడు మీ అందరికి చెప్తున్నా, మా అక్క పైన ఉంటే చూపి నేను ఇస్తా. నేను నిన్న అడుగుతున్నా, నేను 2 ఎకరాలు కొనిచ్చిన హాస్పిటల్కి. బాగా తప్పితే డబ్బులు ఇచ్చినాం 70 లక్షలు. ఇప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుకోవచ్చండి ఈ కృష్ణతో. అవును సార్ నాకు ముట్టినాయి 70 లక్షలు. మరి ఇప్పుడు నువ్వు బయట 2 ఎకరాలు వాళ్ళు ఏనికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకోవడానికి లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది. నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఇస్తారు, లింక్ చేస్తారు. మరి అర్జెంటుగా ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చి అది కట్టి ఇది ఆపి ముందు ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కన్స్ట్రక్షన్ ఆపి పక్కన 2 ఎకరాలు తీసుకొని దాన్ని క్రిటికల్ కేర్ యూనిట్ కట్టి ఇంకా నెక్స్ట్ ఏమొచ్చినా డెవలప్మెంట్ పనికి వస్తుంది. ఇంకా వీళ్ళకి తెలియదు ఏంటంటే పక్కనే ఆ లేఅవుట్ చేసినాడు ఒక గ్రామ పంచాయతీ ల్యాండ్ దీనికి ఆనుకొని వదిలిపెట్టిండు. దానికి కూడా వాడుకోవచ్చు. అచ్చా ఇది ఎంత గమ్మత్ అంటే అసలు సరిగ్గా క్రిటికల్ కేర్ సెంటర్కి టెంకాయ కొట్టేకంటే 15 రోజుల ముందే ఇదే మీ విలేకరులతో అంటే అందరు లేకపోవచ్చు అడిగిన కొంతమంది విలేకరులు క్రిటికల్ కేర్ సెంటర్ వచ్చింది కదా పాత అడగడుతున్నారు. ఇది పాత హాస్పిటల్ దగ్గర. అంటే నిబంధనల ప్రకారం అంటే ఏదైతే హైవేకి ఉన్న దాన్ని కట్టాలి. అయితే విలేకరు కొంతమంది అడిగితే ఆ బిల్డింగ్ కూలగొట్టాలి, అది గుంతలు ఉంది, దాంట్లో ఎట్లా కడతాం అన్నాడు. జస్ట్ 15 రోజుల ముందే 15 రోజుల తర్వాత టెంకాయ కొట్టిండు. అసలు ఏంది ఇది? ఏమనాలి మనిషిని? ఏదంటే అది నోటుకు వచ్చినట్టు ఇంట్రెస్ట్ వచ్చి మాట్లాడానా? ఇప్పుడు ఎమ్మెల్యే బాధ్యత ఏముంటుందంటే సరే పాత వాళ్ళు ఏం చేసినా ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని ఎట్లా ప్రజలకు అందుబాటులోకి రావాలనో ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ బిల్డింగ్ని అర్జెంట్ పక్కన స్థలం తీసుకొని క్రిటికల్గా అక్కడ కట్టుకుంటూ ముందు నీ ఇవన్నీ వదిలిపెట్టి వచ్చిన నెలకి ఏం చెప్పిండు దాంట్లో స్టాఫ్ లేదు, స్టాఫ్ తెప్పిస్తా అన్నాడు. నెలకో 2 నెలలకో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 100 బెడ్ హాస్పిటల్ సరిపోయిన స్టాఫ్ అది ఎప్పుడో రావాలి. స్టాఫ్ ఫుల్ ఫ్లెడ్ స్టాఫ్ వస్తే పేషెంట్లకు లాభం అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేక రోడ్ అయితే నేను వేపిస్తా. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అంతాం, చూసిన తర్వాత అది ఎట్లా వేయాలి ఇంకా చూసుకొని ఆ వదిలిపించే పైసలు నేను కట్టిస్తా. ఆ సీసీ రోడ్ కూడా నా డబ్బులతో వేస్తా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే యాక్చువల్ ఫస్ట్ డిజైన్ డైరెక్ట్ ఉండే, ఇప్పుడు అనుకోకుండా రోడ్ హైట్ అయింది కాబట్టి అక్కడ వేయవలసి వస్తుంది. హాస్పిటల్ గుంతలో లేదు హాస్పిటల్, రోడ్డు పైకి. ఇప్పుడు కొంత ఊళ్ళోకి పోతే సార్ మా ఇళ్ళ మీదకి వెళ్ళి వైర్లు పోతున్నాయి సార్ అంటారు. అంటే నేను చెప్పిన అయ్యా ఇళ్ళ మీదకి వెళ్ళి వైర్ల కింద ఇల్లు కట్టాను అయినా సరే మార్పిస్తామని చెప్పాను. ఇప్పుడు మరి తర్వాత రోడ్ వచ్చింది, ముందు హాస్పిటల్ కట్టినారు, దానికి హైట్ అయింది ఎవరికి తెలియదు. అప్పుడు ఇంత హైట్ ఉన్నది డిజైన్లో. ఇది కథ. అసలు గుంతలు ఉంది, గుంతలు ఉంది, ఇంకోటి గుంతలు కాదు. ఇప్పుడు మొన్న అంత హెవీ రేంజ్ వస్తే కూడా ఒక చుక్క నీళ్ళు ఆగాలి. సో గమ్మత్ ఏంటంటే ఇది మీకు గుంతలు ఉంది కట్టద్దు అన్నాడు కదా, అన్నాక మామూలుగా రివ్యూ అయింది. హెల్త్ మినిస్టర్ వచ్చిండు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మా టైంలో అయింది, నిన్న మన కొత్తగా అయింది కాదు. ఎలక్షన్ కంటే ముందే శాంక్షన్ అయింది. ఇప్పుడు ఊర్లో టెంకాయలు కూడా సీసీ రోడ్లు కూడా అప్పుడు శాంక్షన్ చేసిన 23 కోట్లే. ఈ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా మన జిల్లాలో 4 శాంక్షన్ అయినాయి. నారాయణపేట, గద్వాల్, నార్కన్లో, అచ్చపేట, అదొకటి ఇదొకటి. అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈడ మన సార్ పట్టించుకోక దాని మీద అవగాహన లేక డిలే అయింది. డిలే అయితే మామూలు హెల్త్ మినిస్టర్ వచ్చినప్పుడు రివ్యూ అయింది, ఆఫీసర్ని అడిగినారు. మరి స్టార్ట్ కాలేదు కదా, ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారు లేచి అది గుంతలు వద్దన్నాడు.
ఆడ అధికారులు చెప్పేసరికి గుంతలేదు ఏం లేదు. ఆ రోజు అనుకోకుండా ఒక దగ్గర స్టక్ అయ్యి వాటరు హాస్పిటల్కి వచ్చినాయి, అది క్లియర్ చేసి వెళ్ళిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పాను. చెప్పినాక స్టార్ట్ చేశారు. మరి దీన్ని ఏమనాలి? దీన్ని ఇప్పుడు ఎప్పుడు గురువని వర్షాలు హెవీ రెయిన్స్ కొడితే మొన్న ఏం కాలే, ఒక సుఖం నీళ్ళు ఆగలే. మరి నీ సపోజ్ నీళ్ళు ఆగుతాయి, బిల్డింగ్ గులగొట్ట అన్నావు కదా, ఆల్రెడీ ఏదో చూపి తీసి క్రిటికల్ కేర్ సెంటర్ దాంట్లో కట్టడం అంటే ఏమర్థం? అంటే గుంతలు ఉన్న దాన్ని కూలగొడుతున్నాడు, మళ్ళీ దాని మీద ఇంకోటి కడుతున్నాడు అంటే ఏమర్థం? అది ఎమ్మెల్యే గారు మరోసారి ఈ హాస్పిటల్ సంబంధించి మీరు 2 ఎకరాల పక్కన ఎస్సీలది 4 ఎకరాల నేను 2 ఎకరాలు తీసుకొని ఇచ్చిన డి కృష్ణ వాళ్ళ రిలేటివ్స్ది ఇంకా 2 ఎకరాలు ఉంది, వాళ్ళు ఈయనకి రెడీగా ఉన్నారు. నువ్వు డబ్బులు కట్టిస్తావా గవర్నమెంట్తో కట్టిస్తావు నీ ఇష్టం. అది హాస్పిటల్కి ఇస్తే అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా అవుతుంది, సఫిషియెంట్ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఏం వచ్చినా అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్రిటికల్ కేర్ సెంటర్ అక్కడ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన కొంత కడుతున్నారు, పైన కడుతారంట కొంత. పక్కన ఉంది కదా, తీసుకొని కట్టవచ్చు కదా. దీని మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే 2 ఎకరాలు మా అక్క పేరు మీద ఎక్కడైనా ఉంటే రికార్డు చూపిస్తే అది ఎన్నిక రెడీగా ఉన్నాం. ఈ అయితే ఎన్ఓసి ల్యాండ్ మత్స్యేంద్రనాథ్కు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళకు అలాట్ చేసిండ్రు, ఎన్ఓసి ఇచ్చిండ్రు, అప్పుడే అమ్మిండ్రు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అది పట్టా ల్యాండ్ క్లియర్. ఆ 12 గుంటలు దాంట్లోకి సంబంధించిందే, అందుకే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి నిన్న నీ నోటుకు వచ్చి మా యాక్చువల్గా అక్క బాధపడుతూ రాత్రి పరువు నష్టం దావా అవుతామని పెట్టింది. నా మీద నా పేరు మీద లేనే లేదు, నేను ఏడు అసైన్మెంట్లను కొనలేదు. మరి నా మీద ఇట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్టు? మరి మీరు ఆలోచన చేయండి. మా అక్క ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మా అల్లుడు కూడా ఎప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ కాలేదు. మళ్ళీ వాళ్ళ పేరు తీసుడేంది, మా అక్క పేరు తీసుడేంది? అట్లంటే మేము తీయొచ్చు కదా. ఈరోజు అసలు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలా ప్రాజెక్ట్ నడుస్తుందా? ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్ ఉన్నోళ్ళే టెంకాయలు కొట్టినా, సర్టిఫికెట్లు ఇచ్చినా, అఫీషియల్ ఏ ప్రోగ్రామ్ అయినా ఓన్లీ ప్రోటోకాల్ ఉన్నోళ్ళే పాల్గొనాలి. జడ్చర్లలో ఏమవుతుందో ఇంకా రాజరికం పాలన నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారి మాతృమూర్తి గారు, నేను ఆమెను కామెంట్ చేయట్లేదు, ఆమె మీద గౌరవం ఉంది, ఆమె పెద్ద మనిషి, ఆమె కాదా. ఎమ్మెల్యే గారి మాతృమూర్తి టెంకాయ కొట్టాను. మొన్న రాజపూర్లో ఎంఆర్ఓ ఆఫీసులో అఫీషియల్గా ఎంఆర్ఓ పక్క నుండి చెక్కులు అందజేసింది, కళ్యాణ్లకు చెక్కులు అందజేసింది ఎమ్మెల్యే గారి మూర్తి చెక్కులు ఇచ్చింది. అరే ఎట్లా ఇది ఏం ప్రోటోకాల్ ఇది? తర్వాత ఎమ్మెల్యే గారి సహోదరుడు యువరాజు, ఇప్పుడు ఈయన రాజు మహారాణి ఇదేం కథ? రాచరికంలో ఉన్నాం, ఏం పాలన ఉన్నాం మనం. ఆ యువరాజు దుష్యంత్ రెడ్డి గారు, దుష్యంతుడు అక్కడ టెంకాయలు కొట్టిన నవపేట మండలం మొత్తం అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పాల్గొన్నాను. మనం కూడా రాస్తేమి ఒక్కడన్నా ఇదేందబ్బా ప్రోటోకాల్? మీరు చూసిండ్రు మా టైంలో పదవిలో ఉండే ఎవరు కూడా స్టేజ్ మీద కూడా రాకుండ్రి. అది పద్ధతి, సిస్టమ్, ప్రోటోకాల్ కూడా పాటించే తెలివి లేకుంటే ఏమనాలి మనం? మరి అధికారులు అనాలనా, చేసిన వాళ్ళు అనాలనా, ఎమ్మెల్యే గారిని అనాలనా? మేము మాట్లాడితే రోజు మాట్లాడవచ్చు మీ వాళ్ళ మీద, నేను ఎప్పుడు మాట్లాడలే. నువ్వు ఇప్పుడు మా అక్క గురించి మాట్లాడినా కాబట్టి నేను మీ అమ్మగారి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, దీని మీద చెప్పండి. ప్రోటోకాల్ ప్రకారం మరి ఎక్కడ ఇంతవరకు ఖండన ఎవరు రాయలే. ఏమవుతుందంటే మేము టీఆర్ఎస్లో మాట్లాడితే రాజకీయం అవుతుంది, ప్రెస్లు రాయారు, వేరే పార్టీలు రాయారు. ఇక గమ్మత్ ఏంటంటే ఎస్కాట్ నడుస్తున్నది రాకండి. ఫస్ట్ మరి సార్ డైలాగులు ఏముందంటే నాకు పోలీసు గొద్దు. ఇప్పుడు ఆయనకు అది గమ్మత్ ఏంటంటే నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే మంత్రులకు మాత్రమే మండల్ టు మండల్ వస్తారు. కొత్తూరు కాడ అటెండ్ చేసుకొని ప్రతి మండలంలో ఆ ఎస్ఐ వచ్చి ఆయన పోయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతారు. మంత్రులకు మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి పాటిస్తున్నారు. నాకు పోలీసులు వద్దు, వాళ్ళ పని ఖరాబ్ చేయొద్దు, వాళ్ళని పని చేసుకొని అని ఆయన. మొన్న ఫంక్షన్కి పోతుంటే కల్లెపల్లి పోతుంటే వీళ్ళ అమ్మగారు పోతుంటే మొదల పోలీస్ కార్డు ఎత్తిపోతున్నది. వాడి దగ్గర కనుక్కున్నాను, వెనక మేము వస్తున్నాం చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు.
సరే ఇవన్నీ చర్చ వద్దులే ఎందుకు అంటే గింత భయంకరంగా చర్చలలో ఇది రాచరికమా ప్రజాస్వామ్యం ఏం నడుస్తున్నది నువ్వు అసలు నువ్వు నా మీద మాట్లాడతావు మా పార్టీ మీద మాట్లాడతావు ఇది కథ ఇక ఈయన పొద్దున్న లేస్తే నేను నీతివంతుని నేను మంచోని నేను బుద్ధివంతుని నేను అట్లా కాదు నేను ఇట్లా కాదు ఎవరిని చేయనియను అనుకుంటా ఎవరిని చేయనియని నేను ఒక్కనే చేసుకుంటాను లోపల మామూలు ఎందుకంటావు నేను ఆయన గురించి ఎక్కువ నేను కూడా మాట్లాడదలుసు ఎందుకంటే మీ నాయకుడే కాంగ్రెస్ నాయకుడే ఒక ఆయన ఎవరు భాస్కర్ ఎవరో ఒక ఆయన క్లియర్గా ఫుల్ సోషల్ మీడియాలో వస్తున్నది ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పి చాలేదు మేము మా క్వశ్చన్ కూడా అవసరం లేదు నువ్వు ఎంత నీతివంతుడు ఆయనే చెప్పిండు కాజాగూడ ల్యాండ్లా అది ఏదో కోర్టులకు కేసు వేసినట్టే నెంబర్ లేకుండా వేసినా కోర్టే చెప్పారు నెంబర్ లేకుండా వేసినావు ఏం కథ అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే దారాభాస్కర్ అడిగిండు దానికి సమాధానం చెప్పు మా క్వశ్చన్ కాదు ఇది అచ్చయినా గెలిచిన మళ్ళీ రోజు నుంచి నిధులలో కూడా మాట్లాడతాడే కబ్జా ఫస్ట్ ఊరుకోడపేట గుడికి పోయిండు గుడికి పోయి ఈడంతా కబ్జా అయింది అన్నాడు అరే కబ్జా ఎక్కడ నేను నిజంగా అందరిని అడిగిన అప్పుడు ఎవరైనా చేసిండా ఏం రాని ఒక్క గతం అంతకుముందు ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అయిందో తెలియదు కానీ 10 ఏళ్ళు అయితే ఒక గతం కూడా కాలే మరి నువ్వు అని 2 ఏళ్ళు అయింది దాదాపు 1.5 year అయింది అని కబ్జా ఊరుకొండపేట టెంపుల్ కాడ మాట్లాడిన ప్రెస్కు మరి తీపియాలి కదా ఇప్పుడు నోటి కొంచెం మాట్లాడి బురద కలిసి పోతే అయిపోయినా నువ్వు బురద అలా మేము కడుకోవాలనా అది అయిపోయింది నేను మళ్ళీసారి ఆయన కబ్జా అని ఆయన ఏం కబ్జాలు చేస్తున్నా అందరికీ అర్థమైంది కాబట్టి పబ్లిక్ కూడా అర్థమైంది మా 10 సంవత్సరాల్లో మా వాళ్ళు ఎవరు కూడా ఒక్క గుంట కూడా ఒక గది కూడా కబ్జా చేయలేదు ఎక్కడన్నా చేసి ఉంటే నీ గవర్నమెంట్ ఉంది నీ అధికారులు తీయి అటువంటి ఎవరు చేస్తుంటే మేము పార్టీ పరంగా మేము యాక్షన్ తీసుకుంటాం మీరు అఫీషియల్ మీరు యాక్షన్ తీసుకోండి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసైన్మెంట్ కానీ ఎక్కడ మా వాళ్ళు మా టీఆర్ఎస్ వాళ్ళు మా 10 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ ల్యాండ్ కానీ అంతకుముందు ఏదన్నా 2-3 సార్లు రిజిస్ట్రేషన్ అయితే తెలియక తీసుకుంటే అది వేరే కాంగ్రెస్ అసెంబ్లీ ఎప్పుడు అయినా ఉంటే 2-3 రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వశ్రీ వీళ్ళకి తెలియక ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అని వచ్చింది అది తెలియక తీసుకున్నా ఇప్పుడు అది అమ్ముకోనికే లేదు అట్లా ఏమైనా తెలియక ఏమైనా తీసుకున్నా అది సబ్జెక్ట్ కాదు అట్లా కూడా లేవు నాకు తెలిసి మా 10 ఏళ్ళలో ఎక్కడ ఒక గుజం కూడా ఒక గుంట కూడా కబ్జా కాలేదు కబ్జా అంటే తీసి బయట పెట్టిన ఆయన మేము బాధాతో అందరం చెప్తున్నాం మా ఎవరైనా చేస్తే మేము పార్టీ పర్ యాక్షన్ తీసుకుంటాం మీరు అఫీషియల్గా యాక్షన్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి లోపలేండి నోటికి వచ్చిన మాట కబ్జా అంటే ఆయన ఇంటర్నల్గా మనసులో కబ్జా చేయాలని ఉద్దేశం పెట్టుకొని ముందు టీఆర్ఎస్ వాళ్ళని కబ్జా అని బదనాలు చేస్తాం మనం లోపల కబ్జాలు పెడదామనే పరిస్థితి ఆయన ఉన్నట్టుంది ఇక ఫిగర్లు అయితే నోటికి వచ్చి మాట్లాడతాడు ఒక 2-3 నెలల కింద ఇటు సైడ్ సరౌండింగ్లో 1600 ఎకరాలు ఉంది అన్నాడు ఏందో ల్యాండ్ అసలు ల్యాండ్ నేను దాన్ని తీపిస్తున్నాడు మొన్న అంటే 3000 మొన్న లయన్స్ కమ్యూనిటీలో 3000 ఎకరాలు అది మంచిదే కదా 3000 ఎకరాలు ఎన్ని ఉంటాయి ఎవరు అసలు ఎవరు హ్యాండ్ ఓవర్ ఉంది ఏంది తీపిచ్చి గవర్నమెంట్ కానీ పనికొచ్చి చేయి మేము కూడా సపోర్ట్ చేస్తాం నోటి కొంచెం జొల్లు మాట ఎదురుపాటు అరే ఇప్పుడు స్టార్టింగ్లో అన్నావు 2 నెలలు అన్నావు 6 నెలలు అన్నావు సంవత్సరం అన్నావు ఇప్పుడు దగ్గర 2 ఏళ్ళు లేకపోతే ఇంకా గదే మాటలా నువ్వేం చేసావు చెప్పు కానీ పొద్దులేసే నా మీద మాట్లాడు మా పార్టీ మీద మాట్లాడు ఏం కర్రా అచ్చా కబ్జాలు అంటే మీ అందరూ తెలిసి ఉండాలి ప్రైవేట్ వ్యక్తుల పంచాయతీలు అది ఒక సబ్జెక్టు సరే ఒకరి దగ్గర కొంచెం కబ్జా పెట్టినా ముందుకు జరిగిన వెనక్కి జరిగిన కొట్లాటలో కేసులు నడుస్తుంటాయి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి దాన్ని ఏమైనా కట్టుకుంటానో తీసుకుంటే దాన్ని కబ్జా అంటారు మరి మా టైంలో అయితే ఎక్కడ జరగలే మరి మీరు కూడా ఎక్కడ రాయలే ఇక్కడ లేదు ఇప్పుడు ఆయన గవర్నమెంట్ కాబట్టి అఫీషియల్ తీయమంటున్నా అచ్చా మేము 10 ఏళ్ళలో ఏం చేయలే కానీ ఆయన 3 నెలల్లో స్టార్ట్ చేసిండు అది కూడా మేము చెప్పింది కాదు నిన్న ఛానల్ వచ్చింది అచ్చా మా వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి నాకు చెప్పారు సార్ రేపు ప్రెస్ ముందర మీరు ప్రెస్ పెడితే ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పండి సార్ అన్నారు అరే ఎందుకంటే సార్ ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారు
మనం ఇట్లా కూర్చుంటే రోజు మన పేరు చెప్తుంటే మంది మాట్లాడుకుంటున్నారు, వీడే పిచ్చోడు ఇట్లా మాట్లాడదు అనుకుంటున్నారు. ఇంకోటి మనకి కూడా పాత చెప్పుకోవడానికి అవకాశం. మొన్న ఆయన మాట్లాడింది కాబట్టి మా వాళ్ళు గ్రూపులో పెట్టినారు. నేను నల్లకుంట దానం చేసింది TV5 వచ్చింది, వీళ్ళు ప్రైవేట్గా చేస్తే TV5 వచ్చింది, వాళ్ళు నడిపించారు. ఇంకేదో దాంట్లో వచ్చింది ఎమ్మెల్యే గారు కబ్జా పెట్టిన నల్లకుంట అని వాళ్ళు 2 నడిపించారు. అంటే ప్రజలకి ఎవరికి మేలు అవుతున్నట్టు. అందుకే మా వాళ్ళు ధన్యవాదాలు చెప్పాలి, అది ధన్యవాదాలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి. రోజు ఇట్లే మాట్లాడు, మేము ఇట్లా కూర్చుంటాం. అయితే నల్లకుంట అది నోటిఫైడ్ చెరువు. మీ అందరూ తెలుసు. ఇప్పుడు దాంట్లో 2 భాగాలు, ఒక 6 ఎకరాలు ఒకరిది, 6 ఎకరాలు ఒకరిది. ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఇట్లా తెలుసో తెలియకుండా ఎవరో చెప్తే అది నేను తీసుకొని ఉంటే నా పేరు మీద ఉంటే నేను 5 ఎకరాలు ఇచ్చేసిన. దాన్ని పార్క్ చేసినాం. అక్కడ అంతా భయంకరంగా ఉండే. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారి ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. ఎంత భయంకరంగా ఉండే అక్కడ, దోమలు, మురికి, వాసన. ఇప్పుడు నీట్గా అయిపోయింది, మంచిగా ఉంది, అందరూ మంచిగా బతున్నారు. అది ఒకటి పార్ట్. అది మిగిలిన పార్ట్లో FTL 2 ఎకరాలు ఉంది. అది నోటిఫైడ్ చెరువు, అంటే ప్రైవేట్ కుంట కాదు, నోటిఫైడ్ చెరువు. అంటే రెవెన్యూ రికార్డులా, ఇరిగేషన్ రికార్డులో ఉంటే నోటిఫైడ్ చెరువు అంటారు. ఆ సిక్కంలో అట్లా చేయకూడదు. దాన్ని బాజాప్తా గెలిచిన 3 నెలలకే మొత్తం మట్టి నింపేశారు. అంతకుముందు సీమ కదిలితే ప్రెస్ రాస్తుంటే మరి ఏమైందో దాని మీద పెద్దగా ఎవరు అంత అరే అక్కడక్కడ కొద్ది రాస్తారు, కానీ ఎవరు పెద్దగా దాన్ని అంత సీరియస్గా. అసలు అది ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఒక నడి పట్టణంలో ఒక నల్లకుంటను బాజాప్తా టిప్పర్లతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయినరు. కోర్టు క్లియర్గా చెప్పింది అది FTLలో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. కమిషనర్కు దాంట్లో ఉంది, కలెక్టర్ ఉంది, అందరికీ ఉంది. ఇప్పటివరకు అది వచ్చి ఫిబ్రవరిలో వచ్చింది ఆర్డర్. దాని తర్వాత మొన్న 2 నెలల కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సర్వే చేసి 2 ఎకరాలు దీంట్లో FTL ఉంది, దీన్ని తొలగించాలని చెప్పిండ్రు. మరి ఇప్పటికు ఈయన నీతిమంతుడు అంటే అని ఇంతవరకు ఎప్పుడు దాన్ని మరి ఇంతవరకు తీయలే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అంటానికి ఇంత నీ కళ్ళ ముందర కనిపించిన ఇప్పుడే తీపియాలి కదా. నేను ఏడో సహించను, ఏడో ఇట్లా చేయను అన్నాను, మరి తీపియాలి కదా. బాజాప్తా ఛానల్ వచ్చింది, అన్ని సోషల్ మీడియా వచ్చింది. ఎమ్మెల్యే గారి అన్నగారు వాళ్ళ అనుచరులే కబ్జా చేసిందని బాజాప్తా వచ్చింది. ఇది నేను మాట్లాడే మాట కూడా కాదు. కోర్టు ఇచ్చింది అది తీయాలని. ఇప్పుడు ఆ మట్టి ఎవరైతే నింపినరో ఐడెంటిఫై చేసి వాళ్ళతోనే మట్టి తీపియాలి, చెరువు క్లియర్ చేయాలి, వాటర్ అక్కడ ఆగాలి. అది మన డిపార్ట్మెంట్ డబ్బులతో చేయొద్దు. అది మరి ఎమ్మెల్యే బాధ్యత కదా, ఇమీడియట్లీ చేయాలి కదా. అయ్యా మీ ద్వారా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను, మీరు కూడా అందరు చెప్పండి ఆయనకు అర్జెంటుగా నల్లకుంట క్లియర్ చేసి FTL క్లియర్ చేసి FTLలో నీళ్ళు నిలిచేటట్టు చేయాలి, నీ బాధ్యత. నువ్వు హైదరాబాద్లో పోయి హైడ్రాకు లెటర్ ఇచ్చారు కాదు, ఇది కూడా అంతకంటే దూరం ఇది. ఇంకోటి ఇంకా ఫ్రాడ్ అంటే ఏముంటుందంటే, భూదాన్ ల్యాండ్ ఒకటి 16 ఎకరాలు 18 ఎకరాలు ఉంటే ఆయన పేరు దాంట్లో 2 ఎకరాల చిల్లర భూదాన్ వాళ్ళకి ఇచ్చిండు, మిగతాది పట్టాలని ఆయన పేరు మీద ఉంది. ఆ భూదాన్ ల్యాండ్ పట్టా చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి గతంలో, కాలేదు. మా గవర్నమెంట్ కొంత ప్రయత్నాలు చేసి జరగలే. ఆ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే అది ఎన్ఓసి ఇచ్చేసింది. దాన్ని బాజాప్తా భూదాన్ ల్యాండ్ అది. అయితే CCLL కేసు నడిచింది. CCLL కేసు నడిస్తే CCLA క్లియర్ ఆర్డర్ ఇచ్చింది, ఇది భూదాన్ ల్యాండే, దీన్ని ఇమ్మీడియట్లీ MRO టేక్ ఓవర్ తీసుకొని గవర్నమెంట్కి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, దాన్ని వాళ్ళని ఖాళీ చెప్పేయాలి అని ఉంటుంది ఇచ్చింది. అది జరిగి కూడా 2-3 నెలలు ఇప్పటికి ఏం చేయలేదు. మరి దాన్ని కొంతమంది పోయి MRO ఉన్న వాళ్ళు అడిగితే, సార్ మాకు ప్రెషర్ ఉంది. మరి ఇది మరి మీరు కూడా ఇక్కడ రాస్తలేరు, మరి ఎందుకు? అది దీన్ని అంటారు కబ్జా అంటే. భూదాన్ ల్యాండ్ను అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్నే ఎన్ఓసి వచ్చింది, వాళ్ళ గవర్నమెంట్ CCLA భూదాన్ కాదని ఎన్ఓసి చెల్లదని ఇచ్చింది. మరి భూదాన్ ల్యాండ్ను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, గవర్నమెంట్ తీసుకుని ప్రైవేట్ దాని పనికి వస్తుంది కదా, మన పబ్లిక్ పనికి వస్తుంది కదా.
నాకు నిన్న మన ఇవన్నీ జరుగుతున్నాయి, కొందరు ఫోన్ చేశారు. అంటే అప్పుడు చాలా రోజులు చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో ఆ టెంపుల్ ల్యాండ్ ఉందంటే 80 ఎకరాలు. అది నాకు తెలియదు 80 ఉందా 70 ఉందా 30 ఉందా నాకు తెలియదు. బయట టాక్ అంతా దేవుడి ఆలయానికి ల్యాండ్ ఉందని అయితే ఉంది. మరి ఎమ్మెల్యే గారు అది మొత్తం ఎంత ల్యాండ్ ఉంది, టెంపుల్ పేరు ఎంత ల్యాండ్ ఉంది, ఎవరి పేరు ఉంది, ఎవరు కబ్జా చేస్తారు, ఎవరు కబ్జాలు ఉన్నారు, మరి ఇన్ని రోజులు ఏండ్ల నుంచి ఆ టెంపుల్కి ఆదాయం వస్తుందా, 80 ఎకరాల నుంచి వచ్చే ఆదాయం టెంపుల్కి వస్తుందా, ఇది చేసిన నా రిక్వెస్ట్. దాన్ని మరి పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి, నువ్వు ఎమ్మెల్యే గారిని నీ సొంత గ్రామం కాబట్టి అది కూడా క్లియర్గా డిక్లేర్ చేసి శ్వేతపత్రం అంటారా ఏమంటారో అది చేస్తే బాగుంటుంది, పబ్లిక్ తెలిపితే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రైవేట్గా ఎవరి మీద కంప్లైంట్ చేయలే, మాట్లాడలే, చర్చ ఏం జరగలే ఎప్పుడు కూడా. జడ్చాల చరిత్రలో ఎప్పుడు లేదు. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఈ మధ్యన మల్లు రవి, ఎర్రశేఖర్, నేను, ఈ అనిరుద్ రెడ్డి గారు నలుగురు ఉన్నాం, కృష్ణారెడ్డి గారు, సుధాకర్ గారు, ఎవ్వరు కూడా ఇట్లా పర్సనల్ ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోలే, మాట్లాడుకోలే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎదుటోని మీద ఎవడు మాట్లాడుతుంటే పని చేత కాకుండా మాట్లాడతారు. 6 నెలలు మాట్లాడినా ఇంకా సంవత్సరంన్నర అయిపోయింది, 2 నెలలు లైక్ వస్తున్నది, ఇంకేం మాట్లాడదు. ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, నువ్వు కబ్జాలు అన్నావు కాబట్టి అయ్యా మీడియాలో మీరు కూడా మళ్ళీ అడగాలి, మళ్ళీ వేయాలి, ఎమ్మెల్యే గారు ఎంబడి వాడాలి. మరి మా టీఆర్ఎస్ నాయకులు ఎక్కడైతే కబ్జా పెట్టినో బయట తీయాలి. మీరు కబ్జా పెట్టింది నేను బయట తీసిన. ఇప్పుడు 4 గుంట కబ్జా పెట్టినావు, 2 ఎకరాలు భూదాన్ ల్యాండ్ కబ్జా పెట్టినావు. ఇక వెండమూడి ఏందో నాకు తెలియదు. అది అట్లా ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కొన్నే చెప్పిన. షార్ట్ టైంలో ఎన్ని కబ్జాలు పెట్టారు నేను కొన్నే చెప్పిన, ఇంకా ఉన్నాయి. ఇంకా అది మళ్ళీ ఒకసారి ఇటువంటి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇంకోటి మాట్లాడు కాదు, ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరు కబ్జా పెట్టినారు, ఏ ల్యాండ్ పెట్టిండ్రు, ఏ సర్వే నెంబరు, ఎన్ని గదాలు పెట్టిన ఉంటారు బాధంతా బయట పెట్టాలి. ప్రెస్ వాళ్ళు మీరు రోజు రాయండి. ఆయనకి లాభం కదా, టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా అనేది ఆయనకి లాభం అవుతుంది కదా, తీయండి. చాలా అయినది, ఇంకేమైనా చెప్దామయ్యా. నేను ఎవరు తినను, ఇది డైలాగులు. మనం నీతిమంతులమా బుద్ధిమంతులని ప్రజలు చెప్పాలి. జనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మనం ఎటువంటి వాళ్ళం, నాయకులు ఎటువంటి వాళ్ళని. కానీ మనమే పొద్దున్న లేస్తే నేను బుద్ధిమంతుడు, నేను నీతిమంతుడు, నేను మంచి అంటే దాని అర్థమైంది అన్నట్టు. ఇప్పుడు ఇసుకది నడుస్తుంది బాగా చర్చ. అయ్యవారిపల్లె ఇసుక ఎవరో దాన్ని పర్మిషన్ తెచ్చుకొని ఇసుక తీసుకొని పోతే ఊరోళ్ళు అందరూ ఎస్టేషన్ చేస్తే అప్పుడు నా దగ్గర వస్తే నేను ఆపిచ్చినా ఆగిపోయింది. అప్పుడు కూడా కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కూడా గవర్నమెంట్ దానికి ఇవ్వాలని అప్పుడు ఆపియడం జరిగింది. ఎమ్మెల్యే గారు అప్పుడు ఆ ఊర్లో పోయి ఎలక్షన్ కంటే ముందు చెంచాడు ఇసుక కూడా పోనీయను, నేను గెలిస్తే చెంచాడు ఇసుక కూడా పోనీయను, మొత్తం అట్లే వస్తాను. వాళ్ళకి అర్థం కాలేదు, చెంచాడు పోనీయాడు కానీ టిప్పలు పోనీయాడు అనేది. నేను చెంచాడు పోనీయలేదు కానీ టిప్పలు అని అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఉదండాపూర్ పోతాడు, వాళ్ళని పిలుస్తాడు, మాట్లాడతాడు. పాత ఇట్లా అయింది, వెనకటి ఇట్లా అయింది, అప్పుడు ఇట్లా అయింది, టీఆర్ఎస్ ఇట్లా చేశారు, ఎమ్మెల్యే ఇట్లా చేసి ఇదే మాట్లాడుతున్నాడు. దాంట్లో ఎక్కడ అవకతవకలు జరగలే. ఎక్కడన్నా ఏమైనా జరిగి ఉంటే పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకోవాలి, ఎవరంటే చర్యలు తీసుకోవాలి. ఆయన ఏమంటే R&Rకు 300 పేర్లు ఎక్స్ట్రా రాసిండ్రు అన్నాడు. అసలు అది ఫైనల్ లిస్ట్ అయితే 300. ఇప్పుడు దాంట్లో మొత్తం 1500 అప్లికేషన్ వచ్చాయి ఉదయపూర్లో. దాంట్లో అప్పుడే మేము చూసి ఈ 300 డౌట్ ఉన్నాయని పక్కకి లిస్ట్ పెట్టినాం. ఆ లిస్టు తీసుకున్నాడు, వీళ్ళు మొత్తం టీఆర్ఎస్ల పేరు రాసుకున్నారు, ఫ్రాడ్ చేశారని. అది ఆ లిస్టు దాంట్లో ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పక్కకి ఇట్లా లిస్ట్. అది ఇప్పుడు అప్లికేషన్లు ఇప్పుడు వీళ్ళు ఇందిరా మిండ్లకు అప్లికేషన్ అడిగినారు. ఒక్కొక్క ధర 100 అప్లికేషన్లు వచ్చినాయి. మీరు ఇస్తున్న 10 ఇస్తున్నారు, ఓకే. అది కానీ మీతో వాళ్ళంతా ఫ్రాడ్ అన్నట్ట. అంటే మీకు తెలియడానికి ఉదండాపూర్లో అక్కడ ఏమైందంటే ఎప్పటి నుంచో ఊరు ఇడిచిపోయిన వాళ్ళు, ఊర్లో కొంచెం పొలం ఉన్న వాళ్ళు, కొంచెం ఇల్లు ఉన్న వాళ్ళు, లేకుంటే అది వాళ్ళు ఎవరెవరో అప్లికేషన్ పెట్టుకున్నారు. అది అఫీషియల్ ఫైనల్ చేసి గజెట్ పాస్ చేస్తే తప్ప దాన్ని అఫీషియల్ కాదు, వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. మరి అప్లికేషన్ స్టేజ్లో నువ్వు టీఆర్ఎస్ పేరు రాసుకున్నానంటే ఏమైనా అర్థం ఉందా? తెలిసి మాట్లాడతావా, తెలియక మాట్లాడతావా?
అచ్చా ఇంకోటి మాట్లాడండి అన్ని ఓన్లీ లయన్స్ క్లబ్ ముందర మాట్లాడిన దాని మీదే మాట్లాడుతున్నా నేను. ఓట్ల కొరకు రాజకీయాలు మాట్లాడాను మాట్లాడి అన్ని ఓట్ల కొరకే. అదే ఉదండపూర్లో పోయి గుడి ముందర మంచి బాగా చేస్తాం మైక్లో రికార్డులు ఉన్నాయి. ఈ రైతుల పొలాలు అయితే పోయినాయో అప్పుడు తక్కువ ఇప్పించారు, 5-6 లక్షలు ఇప్పించారు, నేను 15 లక్షలు ఇప్పిస్తా అని మాట్లాడినాం. ఎక్కడికి ప్యాకేజీ R&R ప్యాకేజీ ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఇప్పిస్తా అని అనౌన్స్ చేసినాం. అది రికార్డు ఉంది, మీ అందరూ తెలుసు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు. మరి గెలిచినాం అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు అటు ఎన్నిక రాదంట, అయిపోయా. మరి ఎన్నిక రాదంటే అని మీరు మాయమాడలు చెప్పి ఓట్లు వేయించుకున్నట్టే కదా, ఇస్తాను మాట ఇచ్చి. సార్ నిజంగా కూడా ఎన్నిక రాదు. ఏది ఎక్కడ అయితే ఆల్రెడీ ఒకసారి ల్యాండ్ ఎక్స్ అయిన తర్వాత ఒకసారి పేమెంట్ అయిన తర్వాత అది పెంచడానికి లేదు. సరే అది తెలియక ఏదో మా ఎలక్షన్ డైలాగ్ కొట్టిండు, అయిపోయింది. తర్వాత తప్పైంది అన్నాడు, అది ఒప్పుకుందాం. కానీ R&R ప్యాకేజ్ 25 లక్షలు ఇవ్వచ్చు. ఆయన చెప్పింది, నేను చెప్పేది ఎక్స్ట్రా అడుగుతలేను. 25 చెప్పిన 50 అంటలేను. అది ఫస్ట్ 11 లక్షలు ఉండే. నేను స్పెషల్గా దాని వెంబడి 3 నెలలు పడి సీఎం గారు స్పెషల్ రిక్వెస్ట్ చేసి 30% పెంచి ఇచ్చి అది 16 లక్షలు చెప్పించిన. జస్ట్ 16,30,000 ఎలక్షన్ ముందు వచ్చింది ఆర్డర్. అది నేను ఎప్పుడు పోయి ఫోటోలు దిగి అడగ ఇది తెచ్చిన అప్లికేషన్ ఇచ్చిన చెప్పలే. అలా 30% డైరెక్ట్ ఎనాన్స్ చేయించిన. సీఎం గారు అనుకుంటే ఈవెన్ ఇరిగేషన్ మినిస్టర్ అనుకుంటే దాన్ని 25 లక్షలు చేయొచ్చు. నేను ఇట్లా క్లియర్గా చెప్తున్నా, ల్యాండ్ది పెంచడానికి రాదు, చెనిక లేదు, ఆయన చేతిలో లేదు. సరే ఏదో డెవలప్ కూడా అయిపోయింది. ప్యాకేజ్ పెంచడానికి అవకాశం ఉంది. నేను ఉదండాపూర్ ప్రాజెక్ట్ కింద అయితే ల్యాండ్ పోయిన అది ఇల్లు పోయిన వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తాను ఎమ్మెల్యే గారిని, 25 లక్షల ప్యాకేజ్ పెంచే అవకాశం ఉంది. సీఎం అని కూడా అయిపోతే ఇవ్వచ్చు, ఇరిగేషన్ మిషన్ కూడా అయిపోతే ఇవ్వచ్చు, అది ఇవ్వాలి. తర్వాత మీకు తెలిసి ఉండాలి, స్టేట్లో మొత్తంలో ఎక్కడ కూడా R&R ప్యాకేజ్ R&R అంటే ఇల్లు పోయిన వాళ్ళకి కొన్ని దగ్గర అసలే ప్లాట్ ఇవ్వలే, అంతటనే 200 గదాలు ఇచ్చారు. నేను స్పెషల్ కేసుగా కేసీఆర్ గారిని ఒప్పించి సీఎం గారిని ఒప్పించినప్పుడు 300 గదాలు చెప్పించిన వీళ్ళకి. అక్కడ దాదాపు 300 ఎకరాలు కష్టపడి రైతులతో మాట్లాడి వాళ్ళకు చేయించడం, అది నడుస్తూ ఉంది. అంటే నువ్వు ఇంకేమైనా లాభం, ఇంకోటి స్కీమ్లు ఏమొచ్చినా ఉదయపూర్కి ఇచ్చినాం, దళిత బంధు వచ్చినా ఇంకోటి ఇచ్చినా, ఏ స్కీమ్లు వచ్చినా ఉదయపూర్లో అలా నష్టపోయాను. కాబట్టి నీవు డైలాగ్ కొట్టడే తప్ప ఏం లేదు. మరి ఖచ్చితంగా వాళ్ళకి R&R ప్యాకేజ్ 25 లక్షలు చేయాలి. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది చేసే పని చేయొచ్చు, గవర్నమెంట్ అని కూడా అవుతాయి. ఇది కథ.